గురు పుష్య యోగం అంటే ఏంటి? ఈ యోగం ఉన్నప్పుడు మనం ఏం పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, బంగారం ఏ రోజు కొనుక్కోవాలి, ఏ రోజు కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ మనకి కొనే స్తోమత వస్తుంది అని తెలుసుకుందాం. ఈ గురు పుష్యమి యోగం 2025వ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి నచ్చినట్లయితే. అండ్ కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి, నక్షత్రం, శుభదినం ఇలాంటివన్నీ కూడా మనం బాగా పాటిస్తాం. శుభదినాన మంచి కార్యక్రమాలు లేక నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుందన్న మన విశ్వాసం. ఎలాంటి పవిత్రమైనటువంటి సమయంలో అయినా సరే నిర్వహించే ఎలాంటి పనులైనా సరే అనుకూలంగా ఉంటాయి అనేసి మనం నమ్ముతాం. గురు పుష్యమి యోగం కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుందండి. గురువారం రోజు పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్య యోగం అంటాం. దీన్ని గురు పుష్యాంతం అని కూడా అంటాం. ఈ గురు గ్రహం అనేది విజ్ఞానానికి సంకేతం, అందుకే పవిత్రంగా భావిస్తారు. పుష్యమి నక్షత్రం మంచి మృదుత్వానికి చిహ్నం అండి. ఇది చాలా శక్తివంతమైంది. బృహస్పతి పుష్య నక్షత్రంలో కలిసినప్పుడు శుభకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో చేసేటువంటి కార్యక్రమం ఏదైనా సరే శుభప్రదాయం. ఈ గురు పుష్య యోగం ఉన్నప్పుడు ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రతిరోజు శుభప్రదమే. మరి జ్యోతిష్య శాస్త్రపరంగా ఇది 1000 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి భావిస్తారు. గురు పుష్య యోగం ఉన్నటువంటి రోజున పెట్టిన పెట్టుబడులు అనేక రకాలుగా పెరుగుతాయండి. బంగారము, ప్లాటినము, వెండి, డైమండ్స్ ఇట్లా ఏవైనా సరే ఇతర లోహాలలో పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా మంచిదండి. ఫ్లాట్, కొత్త ఇల్లు, షాపులు ఇలాంటివి ఏవైనా సరే కొనడానికి కూడా ఆరంభించడానికి కూడా మంచి రోజు. వాటిలో పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా అనువైందండి. వాహన కొనుగోలుకు ఈరోజు చాలా మంచిదండి. ఈరోజు ఫ్లాట్ లేక భూమి మొదలైన వాటికి అడ్వాన్స్ని ఇవ్వడం కానీ ఇలా చేయడం కానీ కూడా చాలా మంచిదండి. కొత్త ఇల్లు కొనాలనుకోవడము లేకపోతే కొత్త ఇంటికి మారడానికి కూడా ఈరోజు అయితే చాలా అనువైన రోజు. ఈరోజు నూతన భవనానికి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు కనుక చేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి కూడా, గురువుల దగ్గర జ్ఞానం పొందడానికి కూడా చాలా మంచి రోజు అండి. ఇలాంటి శుభప్రదమైనటువంటి గురు పుష్యమి యోగం ఉన్న రోజున వివాహ కార్యక్రమాలు చేయడానికి కూడా చూస్తారు. దీనికి ఒక పురాణ గాథ ఉందండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కుమార్తె శారద, ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. వివాహం జరిపించాల్సిన రోజున ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చెల్లించి తననే వివాహం చేసుకోవాలంటుంది. ఇలా తన మతి భ్రమించినందుకు కారణంగాను పుష్యమి నక్షత్రం మీద ఆగ్రహిస్తారని. పుష్యమి నక్షత్రంలో ఎవరు వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ చెప్పిస్తారు. అందుకే గురు పుష్య యోగం మంచి యోగం అయినప్పటికీ వివాహాలు అనేవి చేసుకోవడానికి మంచిది కాదండి. ఒకవేళ మీకు ఈరోజు బంగారం కొనుక్కోవాలి లేకపోతే ఆస్తులు, వాహనాలు, ఖరీదైన ఎలక్ట్రిక్ సామాన్లు, వస్తువులు కొనుక్కోవడానికి స్తోమత లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి వస్తువుల్లో ఏదైనా సరే కొనుక్కోవచ్చు. ఈరోజు పసుపు కొనుక్కోవచ్చు అండి. శనగపిండి ఇలాంటివన్నీ పసుపు రంగులో ఉండేటువంటి వస్తువులు ఏవైనా కొనుక్కోవచ్చండి. మతపరమైనటువంటి పుస్తక గ్రంథాలను, స్త్రీ యంత్రము, కుబేర యంత్రము వాటిని కూడా కొనుక్కోవచ్చండి. ఈరోజు అసలు కొనుక్కోకూడని వస్తువులు ఏంటంటే ఇనుముతో చేసిన వస్తువులు, గాజు, పొదులైన వస్తువులు, నలుపు రంగు వస్తువులు, ఫోను, ప్లాస్టిక్ వస్తువులు ఇట్లాంటివన్నీ కొనకూడదండి. ఈ గురు పుష్యమి యోగం ఉన్న రోజున పూజా విధానం ఏంటనేది కూడా తెలుసుకుందామండి. ఈ రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం అయితే ఆచరిస్తే మంచిది. అనంతరం పసుపు రంగు దుస్తులను అయితే ధరించాలి. ఆ తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తును వేసుకొని ఇంటి ముందు ముగ్గును వేసుకోవాలండి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటో లేకపోతే విగ్రహం ముందు లేకపోతే లక్ష్మీనారాయణుడు, విఘ్నేశ్వరుని ఈ రోజున పూజించడం అనేది చాలా శ్రేయస్కరం. వారి ముందు ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈరోజు ప్రత్యేకించి కూడా పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ రోజున వీలైతే పసుపు రంగులో ఉండేటువంటి నైవేద్యాన్ని
తీపి పదార్థాన్ని సమర్పించాలి. మీకు అంత సమయము అది లేకపోతే బెల్లం మొక్కను నివేదించినా సరిపోతుంది. ఆ తర్వాత నీరాజనాలను సమర్పించాలి. ఈరోజు బెల్లం రొట్టెలు గోమాతకు పెడితే చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఆకలితో ఉంటారో, నిస్సహాయ స్థితిలో ఉంటారో వారికి మీ శక్తి కొలది దాన ధర్మాలను చేయండి. ఇక ఎవరికైతే బంగారం కానీ విలువైన వస్తువులు కానీ కొనుక్కునే స్థేమత స్థితి ఉండదో, మీరు కొనుక్కునే స్థితి రావాలి అంటే గనక మీరు ఈ రోజున మొదలు పెట్టుకొని మీరు ప్రతినిత్యము కూడా చెప్పబోయేటువంటి ఈ శ్లోకం పఠించాలి. అదే స్వర్ణ గణపతి మంత్రం అండి. ఈ మంత్రం ఎవరైతే ప్రతినిత్యము ఆవునెత్తితో దీపం వెలిగించి ఆ తర్వాత శక్తి కొలది 108 51 సార్లు పఠిస్తారో వారు ఇల్లు నెమ్మదిగా స్వర్ణమయం అవుతుంది. కోరుకున్నంత బంగారము, స్థిరాస్తులు, స్థితిగతులు ఇవన్నీ పెరుగుతాయి, మెరుగవుతాయి. ఓం నమో హేరంభాయ మద మోదిత హస్తి ముఖాయ మమ సర్వప్రాప్తం కురు స్వాహ. ఇంకొక చిన్న పరిహారం కూడా చేయాలండి. ఈరోజు మీరు గుమ్మం బయట గుమ్మానికి ఇరువైపులా కూడా విప్ప నూనెతోటి దీపం వెలిగించండి. ఇట్లా చేసినా కూడా మీకు ఆ యోగం అనేది నెమ్మదిగా సిద్ధిస్తుంది. 2025 సంవత్సరంలో ఏ రోజుల్లో గురు పుష్యమి యోగం ఉంది అనేటువంటి విషయం తెలుసుకున్నామండి. 2025 సంవత్సరంలో మొదటి గురు పుష్యమి యోగం 24 జూలై 2025 గురువారం వచ్చిందండి. పుష్యమి నక్షత్రం జూలై 24 సాయంత్రం 5:49 నుంచి 25 జూలై సాయంత్రం 5:24 వరకు అయితే ఉందండి. ఈరోజు తిది అమావాస్య కాబట్టి ఈ రోజున మనము బంగారము విలువైనటువంటి వస్తువులకు గురు పుష్యమి యోగం మనకి అయోగ్యమైన రోజు కాదు. కాబట్టి 25 జూలై 2025 శుక్రవారం రోజున గురు పుష్యమి లేకపోయినప్పటికీ శుక్రవారము పుష్యమి నక్షత్రము రెండూ కలిసి వచ్చాయి. కాబట్టి ఈ రోజున విలువైన వస్తువులు బంగారము కొనుక్కోవచ్చు. 2025 సంవత్సరంలో మళ్ళీ మనకి ఇంకొక గురు పుష్య యోగం ఉందండి. 21 ఆగస్టు 2025 గురువారం రోజు వచ్చింది. పుష్యమి నక్షత్రము 20 ఆగస్టు 2025 బుధవారం రాత్రి 1:44 నుంచి స్టార్ట్ అయ్యి 21 ఆగస్టు 2025 గురువారం రోజున రాత్రి 1:10 వరకు కూడా ఉందండి. సో 21న మొత్తం గురు పుష్య యోగం ఉండడం వల్ల సూర్యోదయం నుంచి మీరు ఈ మొత్తంలో స్థిర ఆస్తులు, బంగారం, విలువైన వస్తువులు, దుర్ముహూర్తము, రాహకాలము, వర్జము లేని సమయంలో వీటిని మనం కొనుక్కోవచ్చు. ఇక 2025 సంవత్సరంలో మూడవ గురు పుష్యమి యోగం ఎప్పుడు వచ్చిందండి అంటే 18 సెప్టెంబర్ 2025 గురువారం రోజున పుష్యమి నక్షత్రం ప్రారంభమై 17 2025 బుధవారం ఉదయం 9:39 నుంచి 18 సెప్టెంబర్ 2025 గురువారం ఉదయం 9:02 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉంది. సో ఈరోజు 18వ తారీఖు సెప్టెంబర్న గురు పుష్యమి ఉదయం 9 గంటల వరకే ఉంది. కాబట్టి వీలైతే ఈరోజు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంత ఎర్లీగా కుదరదు కాబట్టి గురు పుష్యమి లేకపోయినప్పటికీ బుధవారం రోజు పుష్యమి నక్షత్రము రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి 17వ తారీఖును కూడా మీరు కొనుక్కోవచ్చండి. అదేవిధంగా గురువారం రోజు మీకు గురుహోరం ఉన్నటువంటి సమయాలలో కొనుక్కుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఒకవేళ మీకు ఈ గురు పుష్యమి యోగం ఉన్న రోజుల్లో కొనుక్కోవడం కుదరకపోతే ప్రతి నెలలో మనకి పుష్యమి నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు మీరు బంగారం కొనుక్కోవచ్చండి. అది కూడా కుదరకపోతే బుధవారము, గురువారము, శుక్రవారము బంగారం కొనుక్కోవడానికి మంచి రోజులండి. ఇవి తెలుసుకున్నారు కదా. గురు పుష్యమి యోగం అంటే ఏంటి, ఈ సమయంలో ఏం చేయాలి, చేయకూడదు, 2025 సంవత్సరంలో గురు పుష్యమి యోగం ఏ రోజుల్లో వచ్చిందనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టైం మీకు వీడియో నచ్చింది అనుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.